జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ప్రతిపక్ష హోదా అడగడం సిగ్గుచేటన్నారు చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు. ఇక ప్రజలు ఇవ్వని హోదాని ప్రభుత్వం ఎలా ఇస్తుందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేయకుండా విధ్వంసకరంగా జగన్ మారిపోయారని ఆయన విమర్శించారు. జగన్ తనంతే ఇక బొత్స తందానా అంటున్నారని ఆయన వంతపాడుతున్నారని సందర్భంగా ఆయన ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని ఇప్పటికీ విధ్వంసకరమైనటువంటి కార్యక్రమాలతోటే జగన్మోహన్ రెడ్డి ముందుకు సాగుతున్నాడు తప్ప ప్రజాస్వామ్యంలో 11 సీట్లు ఇచ్చి 154 నుంచి 11 సీట్లు ఇచ్చి అపోజిషన్లో కూర్చోమంటే కూర్చోవడం లేదు. ఆయన కూర్చోకుండా నేను వచ్చేస్తాను, జైల్లో పెట్టిన 3 మాసాలు ఉంటాను, మళ్ళీ బయటకు వచ్చేస్తాను, మళ్ళీ కార్యక్రమాలు చేస్తాం, మళ్ళీ పార్టీని మనం ముందుకు తీసుకెళ్దాం, మళ్ళీ నాకు ప్రజలు ఒకటే చేస్తారని చెప్పుకుంటున్నాడు. ప్రజాస్వామ్యతంగా పనిచేయాల్సినటువంటి పనులు చేయడంలా, రాజ్యాంగాన్ని లక్ష్య పెట్టడం లేదు, విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఎవరైనా బుద్ధుండేటటువంటి వ్యక్తి అయితే గవర్నమెంట్ చేస్తుండే కార్యక్రమాలు ఎవరు పార్టిసిపేట్ చేయకండి, టెండర్లు వేయకండి, నేను వస్తే అవన్నీ మళ్ళీ విధ్వంసం చేస్తాను అని చెప్పేటటువంటి పరిస్థితి ఎప్పుడైనా మనం ఈ 70-80 ఏళ్ళలో ఏ పార్టీ వాళ్ళైనా ఏ రాజకీయ నాయకుడైనా చెప్పినటువంటి విషయం ఎక్కడైనా చూసామా?